హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు ఈ ఆప్షన్ అనేది మనకు క్లోజ్ చేశారు. సో మళ్ళీ ఈ ఆప్షన్ అనేది మనకు ఎప్పుడు నుండి విడుదల చేస్తారు ఏంటని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారండి. అయితే ఈ ఆప్షన్ అనేది మనకు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే నేను టిక్ చేస్తానండి. తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేస్తేనే మీకు మనం పెన్షన్లకు సంబంధించి కానీ ఇతర అప్డేట్స్ ఏదైనా పెట్టినా కానీ కంపల్సరీగా మీరు నోటిఫికేషన్లో తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి మీకు చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తుందని చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ అయినా స్పోర్ట్స్ పెన్షన్, వితంతు పెన్షన్ కింద తెలిపినటువంటి జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ రీత్యా హోల్డ్లో పెట్టడం జరిగింది. మనకు ఆ జిల్లాలు కూడా ఇచ్చారు. కింద చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అలాగే మనకు విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈ 7 జిల్లాల్లో మనకు ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ ఆప్షన్ అనేది హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది. సో మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రం ఈ ఆప్షన్ అనేది రన్నింగ్లో అయితే ఉంది. అయితే ఎక్కడైతే మనకు ఈ జిల్లాల్లో ఒకవేళ మీ జిల్లా లేకపోతే మీ జిల్లాలో ఈ ఆప్షన్ అనేది రన్నింగ్లో ఉందండి. మీరు తప్పనిసరిగా ఒకవేళ మీ భర్త చనిపోతే కనుక మీ భర్త చనిపోయిన ఎడల ఆ పెన్షన్ మీకు అనేది వచ్చే విధంగా స్పోర్ట్స్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు ప్రభుత్వము. అయితే ఆ ఆప్షన్ ద్వారా మీకు దీనికి సంబంధించి మీరు సచివాలయాలకు వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకొని మీరు ఈ పెన్షన్ అనేది మీ పైకి మార్చుకోవచ్చండి. అలాగే ఒకవేళ ఇక్కడ కింద ఇచ్చినటువంటి జిల్లాల వాసులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు మాత్రం సో మీరు ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు ఎలక్షన్ అనేది ఉంది కాబట్టి మనకు ఎలక్షన్ అనేది కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ జిల్లాలో కూడా ఆటోమేటిక్గా మనకు ఈ ఆప్షన్ అనేది రన్నింగ్ అవుతుంది. అప్పుడు మీరు మార్చుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.